ఎంతసేపు అయితే నడవట్టి నేను ఇంకోవడంలో స్టార్ట్ అయ్యి కరెక్ట్గా అర్ధగంట అవుతాను. ఇక గ్రామ పంచాయతీల మెమోరాన్ని ఇచ్చిన పాత బాటలు మొత్తం మూసేసి రోడ్ల భూమి ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి లోపల బాట ఉన్న వాళ్ళకి బాట కుట్టాలని రెవెన్యూలో చట్టం తీసుకురావాలి. మళ్ళీ మా బాట 80 ఏళ్ళ నుంచి నడిచే బాట, ఆ బాటని ఎంత ఘోరంగా అంటే మొదట ఆయన అసలు లోపలికి పోనిత్తలేడు. మీకు హక్కు లేదు, కాలసందులో ఈగాలే, మీరు ఓదు అని మనసులో మీద దాడి చేస్తాడు. నిన్న దాడి చేసిండు. ఇక ఈయనతోటి ఇది కాదని రెవెన్యూ కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓకు, పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వాలి. అది నా బాధ తెలవాలని నేను ఇప్పగూడెం నుంచి పాదయాత్ర గ్రామ పంచాయతీ నుంచి స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి మెమోరాన్ని ఇచ్చి, ఆర్డీఓకి మెమోరాన్ని ఇచ్చి కలెక్టర్ ఆఫీస్కి పోతా. నాకు ఎట్లాంటి హామీ రాకపోతే సెక్రటరీకి పోయి డైరెక్ట్ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికైనా పోయేందుకు నేను అన్ని బ్యాగులో సదురు పెట్టుకున్నా. ఇక సిద్ధమైన నేను హక్కు వచ్చిన తర్వాతనే నేను దీనికోసం పాదయాత్ర బంద్ చేస్తాను.